నమస్కారం గంపా నాగేశ్వర గారు. నమస్తే నారాజు గారు. ఇవాళ సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి అడుగుతున్నానండి. అంటే చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ బయటకు వస్తూ ఉన్నారు. అండ్ కొంతమంది సాఫ్ట్వేర్ రిసెషన్ వచ్చిందని చెప్పేసి కొంతమంది బయటకు వస్తున్నారు. కొంతమంది విమెన్ ఆంట్రప్రెన్యూర్స్ కూడా కొత్తగా ఏదైనా చూస్ చేసుకుందాం కెరీర్ అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్లో రాణించాలి అని అంటే ఏ విధంగా ఉంటుంది? చాలా ఈజీ అండి. ఇది చాలామందికి తెలియదు. ఇది తెలియక 3 ఏళ్ళు 4 ఏళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 కానిస్టేబుల్ నేను అది మంచిగా జాబ్స్ వద్దనను. లైఫ్ అంతా 3-4 ఏళ్ళు ప్రిపరేషన్ చేసుకుంటారు కదా, చేసుకోండి. అది దాంతోపాటు ఇది కూడా చేసుకోండి. ఓకే, గురువులు అన్న చెప్పారు, ఎస్ అమ్మ, మీకున్న భగవంతుడు ఇచ్చిన వరాలు ఎవరికి ఇవ్వలే స్త్రీ శక్తికి. మీరు ఈ ఫీల్డ్కి వస్తే ఎలా ఉంటుందో మీరే ఆశ్చర్యపోతారు. ఓకే, సమ్మర్లో మనము ఎంత అద్భుతంగా చేసుకోవచ్చు దాని గురించి నేను తీసుకొస్తున్నాను. చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కానీ ఈ మధ్యలో బికాజ్ ఆఫ్ అమెరికాలో జరుగుతున్న రిసెషన్ ప్రకారము చాలామంది దే లాస్ జాబ్స్. సో డోంట్ వరీ బాస్, యూ హ్యావ్ ది టెక్నాలజీ. మీ దగ్గర టెక్నాలజీ ఉంది. ఈ టెక్నాలజీని ఎలా మలుచుకోవాలో ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఇదే కాకుండా షేర్ బ్రోకర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్ ఏజెంట్స్ కానీ, రకరకాల ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కానీ, లేదా మీరు కొంతమంది డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ ఉంటారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ప్రొడక్ట్ సెల్లింగ్ కానీ, వీరందరూ కానీ మీరు ఈ ఫీల్డ్కి రావచ్చండి. మీ ఫీల్డ్ వదలకుంటే ఇక్కడ రావచ్చు. ఈ ఫీల్డ్తో అది కూడా డెవలప్ చేసుకోవచ్చు. నేను గ్యారంటీ ఇస్తాను, ఈ ఫీల్డ్లో అంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు. చాలా ఎన్ని తెలుసా, ఓ 10 times 20 times ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఆ ఫీల్డ్ వదలకుండా కూడా రావచ్చు. దానికోసమే ఒక అద్భుతమైన ట్రైనింగ్ మీకోసం కూడా జరుగుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటి దీంట్లో? నథింగ్. మేము ఇచ్చిన క్లాస్ వినడము, దాన్ని ఇంప్లిమెంట్ చేయడము. ఒక 9 months మ్యాక్సిమంగా పనిచేస్తే ఐ కెన్ గివ్ ఏ మినిమం గ్యారెంటీ ఆఫ్ 10 to 25 lakhs అండి. ఏందండి అంత ప్యాకేజ్ ఎవరిస్తారండి మీకు? అంటే సార్ నేను వింటాను సార్, ఇంట్లో పడుకుంటాను, 10 to 20 lakhs వస్తాను, 20 rupees కూడా రాదు మీకు. అలా కాదండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకోసమో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇన్ హైదరాబాద్ సిటీ, ఎంత ఫాస్ట్ గ్రోత్ అవుతుంది. విశాఖపట్నం ఇప్పుడు చూడండి, విశాఖపట్నంలో అలా ఎదిగిపోయిందండి ఫాస్ట్గా. ఎప్పుడైతే రీసెంట్ కొన్ని అనౌన్స్మెంట్ తర్వాత అసలు ల్యాండ్స్ వాళ్ళు కొనడానికి ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి. కాబట్టి ఇటువంటి వాళ్ళకి అమ్మేవాళ్ళు ఎవరు చేస్తుంటారు? కాబట్టి డిమాండ్ వర్సెస్ సప్లైలో డిమాండ్ ప్రకారం సప్లై సరిగా లేదు. సప్లై అంటే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసేవాళ్ళు సరిగా లేరు. ఈ ప్రొఫెషన్లో ప్రొఫెషనల్ కూడా లేరండి. ఆ ప్రొఫెషనల్స్ తయారు చేయడమే నా డ్యూటీగా ఈ రకంగా తీసుకోవడం జరిగింది. సో మీరు దీంట్లో కావాల్సిన క్వాలిటీస్ ఏంది? నెంబర్ 1 ఓపిక, కాస్త పేషెన్స్ ఉండాలి. నెంబర్ 2 యూ నీడ్ టు వర్కౌట్ విత్ యువర్ సోషల్ మీడియా. సోషల్ మీడియా నేను వాడుకుంటుంది కదా, సోషల్ మీడియా మనం వాడుకోవాలి. 3వది కనెక్షన్స్, యువర్ కంటాక్ట్స్ ఇంటూ క్యాష్. మీ కంటాక్ట్స్, మీ పరిచయాలను డబ్బుగా మార్చుకోవచ్చు వితౌట్ హర్టింగ్ దెమ్. నెక్స్ట్ మీ ఓన్ రిసోర్సెస్ అండి. మీ ఖాళీ టైం ఉంది కదా, ఆ ఖాళీ టైం కూడా వాడుకోవచ్చు. ఎంతో టైం మిగిలిపోతుంటుందో మీకే తెలుసు. ఒక లాస్ట్ వీక్ మొత్తం మీరు ఆడిట్ చేసుకోండి. మీకే చెప్తున్నాను, గత వారంలో సోమవారం నుంచి ఆదివారం వరకు, మండే టు సండే ఏం చేశారు, ఎన్ని గంటలు పనిచేశారు, ఎన్ని గంటలు చదువుకున్నారు, ఎన్ని గంటలు ఇంట్లో ఉన్నారు, ఎన్ని గంటలు టీవీ చూశారు, ఎన్ని గంటలు సోషల్ మీడియా చూశారు, ఒకసారి ఆడిట్ చేసుకోండి. ఐ కెన్ టెల్ యూ లాట్ ఆఫ్ ది టైమ్, సో మచ్ ఆఫ్ టైమ్ యూ వేస్టెడ్. సారీ టు సే దిస్, బట్ ఇట్స్ ట్రూ. దాన్ని మనం మార్చుకోవచ్చు కదా బాస్. డబ్బు అంటే ఏం చేదు కాదు, డబ్బు ఇంపార్టెంటే కదా. న్యాయంగా ధర్మంగా డబ్బు సంపాదించి తప్పేం లేదు కదా. మీరు చేస్తున్న ఈ ఫీల్డ్లో చేసినప్పుడు కంపల్సరీ టీడీఎస్ కట్ అయి వస్తుంది, అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిక్లేర్ అవుతుంది కంపల్సరీ. అండ్ మీరు చేసే ఈ వ్యాపారం రియల్ ఎస్టేట్లో ఒకటి అమ్మామనుకోండి, గవర్నమెంట్ డాక్యుమెంట్ ఇస్తారండి, వాళ్ళకు సేల్ డీడ్ ఇస్తారు. తర్వాత ఆ ల్యాండ్ కనిపిస్తుంటుంది, కనపడింది కాదు కనిపిస్తుంటుంది. దాన్ని కావాలంటే మంచి ఏరియాలో, చక్కని మంచి ఏరియాలో కొంటే ఇమ్మీడియట్గా ఎన్క్యాష్ చేసుకోవచ్చు. దాన్ని మనం కూతురు పెళ్లి కోసము ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి, మీరు 10 లక్షల రూపాయలు ఇప్పుడు డిపాజిట్ చేస్తే ఓ 20 అయిన తర్వాత ఏ బ్యాంకులో ఎంత వస్తుందో మీరు లెక్కేసుకోండి. 3 times కంటే ఎక్కువ రాదండి మ్యాక్సిమం. అది కూడా వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసి ఇస్తారు. ఓకే, అదే కనుక మీరు షేర్స్ మార్కెట్ చేశారనుకోండి, షేర్ మార్కెట్లో బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది ఒకసారి చూసుకోండి, చెడిపోయిన వాళ్ళు ఎంతమంది చూసుకోండి. నాకు తెలిసిన వారు 95% పొడగొట్టుకున్న వాళ్ళే. మీరు ఆ 5% ఉంటే పర్వాలేదు. సో ఏం చేయొచ్చు ఈ 10 lakhs రూపీస్లో? ఒక ప్లాట్ ఊరికి అవతల ఒక 5 kilometerలో, 10 kilometerలో, 20 kilometerలో ఇప్పుడు కొనుక్కుంటే తప్పకుండా సిటీ గ్రోత్ అవుతుంది. అలా వెళ్ళిపోతుంది సిటీ.
ఎక్కడండి, ఎక్కడ భువనగిరి, ఎక్కడ యాదాద్రి, ఎక్కడ జనగామ, ఎక్కడ జడ్చల్రా, ఎక్కడ మహబూబ్ నగరు, ఎక్కడ కడతాలు, ఎక్కడ నాగార్జునసాగర్ రోడ్డు, ఎక్కడ సంగారెడ్డి, ఏమండి అదంతా సిటీ అయిపోయింది. మేడ్చల్ ఒకసారి చూసిరండి, మేడ్చల్ ఎలా డెవలప్ అయిందండి, ఆ ఏరియా మొత్తం ఎలా డెవలప్ అయింది. షామీర్పేట్ సైడ్ అండి పెద్ద 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 రిసార్ట్స్ ఎలా, కరీంనగర్ రోడ్ అంటే నేను విజయవాడ రోడ్ అయితే ఎప్పుడు డెవలప్ అయింది మీకు తెలుసు. ఇవన్నీ ఏరియాలో మనం చూడాలి ఎక్కడైతే చాలా చక్కగా ఫాస్టెస్ట్ గ్రోత్ ఉంది, అక్కడ కొత్త ఇండస్ట్రీస్ రాబోతున్నాయా, లేకుంటే అక్కడ మన డెవలప్మెంట్గా ఉందా, ఇక్కడ సిటీ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఫ్లైఓవర్ ఉందా. ఒక సీక్రెట్ చెప్తాను, మీరు ఏమాత్రం ఓపిక ఉన్నా ఇది మాత్రము చేయండి. ఇప్పటి వరకు రేట్స్ మనము హైదరాబాద్ చుట్టుముట్టు, దయచేసి హైదరాబాద్ మాట్లాడుతూ క్షమించండి, హైదరాబాద్ చుట్టుముట్టులో రేట్స్ ఎక్కడ తక్కువ ఉన్నాయంటే యాదాద్రి యాదగిరిగుట్ట ఏరియాలో అండి. ఎందుకున్నాయి తెలుసా, ఆ ఏరియాలో ప్రస్తుతము కనెక్టివిటీ రోడ్ చాలా ఘోరంగా ఉందండి. ఉప్పల్ నుంచి నెక్స్ట్ 10 కిలోమీటర్లు వెళ్ళడమే కష్టము, ఒక నరకం లాగా ఉంటుంది. అందరూ అక్కడ పోవడానికి ఇష్టపడట్లేదు ఇప్పుడు. కానీ ఫ్లైఓవర్ స్టార్ట్ అయిందండి. ఎప్పుడైతే ఈ ఫ్లైఓవర్ అయిపోతుందో, అయిపోవాలని కోరుకుందాం, ఎప్పుడైతే ఈ ఫ్లైఓవర్ అయిపోతుందో ఐ కెన్ గివ్ గ్యారంటీ ఆ ఏరియాలో ఈరోజు కొండల మినిమం 2 to 3 టైమ్స్ విరిగిపోతుందండి. 2 to 3 టైమ్స్ అలా విరిగిపోతుంది. ఇప్పుడు 7,000 8,000 రూపాయలు ఉన్న గజము 14,000 కాదు 20,000 స్టార్ట్ అయిపోతుంది ఇమ్మీడియట్గా. అంటే కారణము అలా మనం చూసుకోవాలి కొన్ని. అంటే ఇదే అని కాదనుకోండి, ఏరియానే సరే. ఓకే, ఒక మేడ్చల్ అనే ఏరియాలోనండి ఒకప్పుడు నాకు తెలిసిన ఫ్రెండు వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చేది ఉంటే ల్యాండ్ రాసి ఇచ్చారండి. ఆ రోజు ల్యాండ్ రాసి ఇచ్చినప్పుడు 3,500 రూపాయల గజం అండి ఆ బస్ స్టాండ్ ఏరియాలో. ఓకే, 3,500 రూపాయల గజము. ఇతను బలవంతంగా తీసుకున్నాడండి. నేను నాకు ఫోన్ చేశాడు. ఆ రోజు కొంటున్నప్పుడు నేనన్నాను, బాబు ఆ డబ్బులు ఎలాగో రావు, కనీసం ల్యాండ్ తీసుకోబయ్యా అని చెప్పి నా ఫ్రెండ్కి చెప్పాను. నిన్న ఫోన్ చేశాడు, అన్నా నువ్వు ఆ రోజు చెప్పినందుకు నాకు ఎంత లాభం అయిందంటే, నా 40,000 రూపీస్ యార్డ్, 3,000 ఎక్కడ 40,000 ఎక్కడ. దిస్ ఈజ్ ది స్పాన్ ఆఫ్ 12 years, 12 ఏళ్ళేనండి. దేంట్లో 10 టైమ్స్ వస్తాయో చెప్పండి మిత్రులారా. ఒక్కొక్క ఏరియా చెప్తున్నాను. ఇట్లా పటంచేరు చూసుకోండి, మీరు సంగారెడ్డి ఏరియా తీసుకోండి, ఏ ఏరియా తీసుకుని అలా పెరుగుతుంది. శంకర్పల్లి ఈజ్ ఎ గోల్డ్ యూనో. సో అందుకోసమే మీరు ఏం చేయాలంటే ఈ ఫీల్డ్లోకి మీ ఫీల్డ్ వదలకుండగా, మీ బిజినెస్ వదలకుండగా, మీ పని వదలకుండగా సమయం ఇవ్వండి. నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను, ఎలా సంపాదించాలి, ఎలా వెళ్ళాలి, ఎలా కలవాలి, ఎలా ముందుకెళ్ళాలి, మీకు అన్ని చాలా బ్యూటిఫుల్ టెక్నిక్స్ ఇస్తాను నేను నా బృందం, నా టీం. దాని ద్వారా అయిపోదండి. దాని తర్వాత కూడా మీకు మరి ఒక 2 నెలలు 3 నెలల పాటు నాతో పాటు మీరు ప్రయాణం కండి. నాకేం రియల్ ఎస్టేట్ వెంచర్ లేదండి, మళ్ళీ చెప్తున్నాను, నాకేం వెంచర్ లేదు, నా దగ్గర ఏం చేరొద్దు మీరు, నా దగ్గర ఏం లేదు. కానీ ఐఎమ్ ఏ కోచ్, ఐ విల్ గివ్ యూ కోచింగ్. ఏమండి, సచిన్ టెండూల్కర్ కోచ్ ఎవరు? రమాకాంత్ అచ్లేకర్. రమాకాంత్ అచ్లేకర్ డబ్బు సంపాదించలే, సచిన్ డబ్బు సంపాదించాడు. పేరు సంపాదించాడు సచిన్, రమాకాంత్ అచ్లేకర్ సంపాదించాలి. నేను రమాకాంత్ అచ్లేకర్ ఒక ద్రోణాచార్యులాగా నేను కోచింగ్ ఇస్తాను మీకు. మీరు డబ్బు సంపాదించండి, మీ అమ్మనాన్ని బాగా చూసుకోండి, మీ ఇంట్లో బాగా చూసుకోండి, ఎవరి మీద ఆధారపడి కూడా హ్యాపీగా ఉండండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మై మిషన్లో, నేను ఇన్నేళ్ళు చేస్తున్న మిషన్లో ఇది ఒక పార్ట్గా తీసుకొని దీంట్లో మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. సో క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? నేను యాక్చువల్గా నాగరాజు గారు ఐ వాంటెడ్ టు స్టాప్, 3సారి చెప్తున్నాను ఇదే ఇంటర్వ్యూలో, బట్ ఐ వాంట్ టు కంటిన్యూ అండి దిస్. ఐ వాంట్ టు కంటిన్యూ వన్ మోర్ టైమ్. 27th March నుంచి ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. లిమిటెడ్ అండి, నాకు పెద్ద మంది 100 మంది వద్దు, లిమిటెడ్ కావాలి నాకు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసే. దాని తర్వాత క్లోజ్ చేయమని చెప్పేసేస్తాను మా స్టాఫ్కు. సో మీరు ఇమ్మీడియట్గా జాయిన్ కాండి. దీంట్లో ఏముంటుందంటే 27th నుంచి 31st వరకు మీకు ఎవ్రీడే, 30th వరకు ఎవ్రీడే ఆన్లైన్, 5 days ఉంటుంది ఆన్లైన్. ఓకే, ఎవ్రీడే ఈవినింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది. 8:30, 9, 9:30, 1 hour అంటాం కానీ 1 hour ఎప్పుడు క్లోజ్ కాలేదు, అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, వీళ్ళు క్లోజ్ బట్ 9 o'clock హ్యాపీగా భోజనం చేసి కూర్చోండి, నేర్చుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరూ వినొచ్చు, ఎందుకంటే మీ ఎవరింటారు మేము వద్దరం కదా, అందరూ వినొచ్చు. కాబట్టి బిగ్ స్క్రీన్లో కూడా చేసుకొని వినొచ్చు మీరు కావాలంటే. దాని తర్వాత ఏం చేయండి, మీరు ఒకరోజు 1st April అవుతుంది, అది సాటర్డే మా ఆఫీస్కి రావాలి, ఇక్కడ ఈ ఆఫీస్కి రావాలి. ఈ ఆఫీస్కి వచ్చి మేము కొద్దిగా భోజనం కూడా పెడతాము, మాతో పాటు నేర్చుకోవాలి. పెన్ను బుక్ తెచ్చుకోవాలి మీరు. ఓకే, ఫుల్ డే ఉంటుంది. నేను కూడా కొద్దిసేపు మాట్లాడతాను, మా బృందం మాట్లాడుతుంది. అక్కడికి అయిపోలేదండి. సండే నాడు వేరియస్ సైట్స్ మీకు చెప్తాం. ఏదైనా సైట్స్ కావాలంటే మీ వెహికల్లో, మీ కార్లో, మీ కన్వీనియన్స్లో వెళ్ళి చూసి రావాలి. అప్పుడు ఏమైందంటే మీరు జేబుల నుంచి ఖర్చు పెట్టి చూసి వచ్చారు కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ పడుతుంది, చేయాలనిపిస్తుంది. కాబట్టి అది కూడా ఉంటుంది. అక్కడ భోజనం ఏర్పాటు వాళ్ళు చేస్తారు అనుకోండి, ఆ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు చేస్తారు, అది కూడా అడుగుదాము. సో ఈ రకంగా మీరు ఇక్కడికి అయిపోతుంది నాగరాజు గారు.
ఇక్కడికి అయిపోయింది. కానీ నేను మిమ్మల్ని వదిలిపెట్టా, మీరు నన్ను వదిలిపెట్టద్దు. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు అనుకోండి, రెగ్యులర్ టచ్లో ఉన్నారు. ఒక 3 నెలల వరకు, 4 నెలల వరకు ఎక్కడ మీటింగ్లు ఉన్నా మీకు ఇన్ఫార్మ్ చేస్తుంటాను. ఒక గ్రూప్ స్టార్ట్ చేశాను. ఈ 4 బ్యాచ్, ఇది 5 బ్యాచ్. గ్రూప్లో మిమ్మల్ని అందరూ యాడ్ చేస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 15వ తారీఖు ఒక క్లాస్ ఉంది, 17వ తారీఖు ఒక క్లాస్ ఉంది. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు పిలుస్తున్నారు, మీకు పెడతాను. మీరు కూడా నా గెస్ట్గా వచ్చి వినండి. ఓకే, ఇంకా నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ చెప్తే అది కూడా పెడతాను, వచ్చి వినండి. మీరు యూ కెన్ లెర్న్. అదే రకంగా ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ మీకు నేను ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాను. కాబట్టి అప్డేట్ అవుతూ ఉంటే బాగుంటుంది. సో ఐ వాంటెడ్ టు గివ్ మై బెస్ట్. ఎందుకంటే పేదవాడుగా పుట్టిన పేదవాడుగా ఉండే అర్హత మనకు లేదు. ధనవంతుడు కావచ్చు, ఎలా కావచ్చు, తెలివితో మాటతో తెలివితో చెయ్యండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఎస్, గ్రేట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక గంపా నాగేశ్వర్ గారి రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టొచ్చు, కాల్ చేయొచ్చు, త్రూ వాట్సాప్ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. గతంలో చాలామంది గంపా నాగేశ్వర్ గారి క్లాస్ ఎన్రోల్ చేసుకుందామని చెప్పేసి అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను సార్ టీమ్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ విధంగానే సరే మీరు రియల్ ఎస్టేట్ క్లాస్ మా కాంటాక్ట్ నెంబర్ ఇది అని పెడితే ఖచ్చితంగా నేను సార్ టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఎవరు ఎక్కడి నుంచైనా సరే అటెండ్ అవ్వచ్చు. సో వచ్చేది సమ్మర్, చాలా బాగా ఉపయోగపడేటువంటి క్లాస్. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ని కెరీర్గా చూస్ చేసుకునేటువంటి వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా వీడియో చూస్తే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఆల్రెడీ ఫీడ్బ్యాక్ మీరు చూస్తున్నారు, దాన్ని బట్టినా సరే మీకు క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ.